హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో మనం రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి రూల్స్ అలాగే కొన్ని టిప్స్ ఏదైతే మనకి కాంప్రహెన్షన్స్ ప్యాసేజెస్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటాయో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి వెళ్తే కొన్ని మనం తెలియక తప్పు చేస్తాము. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి మీకు కొంచెం యూజ్ అవుతాయి. ఓకే, సో ఇంపార్టెంట్ రూల్స్ టు ఫాలో వైల్ ఆన్సరింగ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. సో అందులో ముందుగా మనకి ఏముంది, 1 సెకండ్. ఓకే, సో అండర్స్టాండ్ ద క్రక్స్ ఆఫ్ ద ప్యాసేజ్ ఆర్ ఆథర్స్ మెయిన్ పాయింట్. అంటే ఏం లేదండి, మనం ప్యాసేజ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మైండ్లో పెట్టుకోవాలి. అర్థమైందా? సో మనం అందులో మైండ్లో పెట్టుకోవాలి అంటే మనం ప్యాసేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తు పెట్టేసుకోవాల్సిందే. మనం 2 రీడింగ్స్ అన్నా కంప్లీట్ చేసుకోకపోతే మనకు అర్థం కాదు. సో చదివిన తర్వాత మనం ఐడెంటిఫై ద కీ ఆర్గ్యుమెంట్స్, అందులో ఏ విషయాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి, బీయింగ్ పుట్ ఫార్వర్డ్ టు ప్రూవ్ దట్ పాయింట్. ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఏం యూస్ చేస్తున్నారు, ఏ ఆర్గ్యుమెంట్స్ని వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఐడెంటిఫై ద ఆథర్స్ టోన్ విచ్ కెన్ బి మాకింగ్, క్యూరియస్, రెస్పెక్ట్ఫుల్, కండిసెండింగ్ ఎక్సెట్రా. అంటే ఏం లేదండి, మన యొక్క రచయిత స్వరం అంటే, టోన్ అంటే మనం ఏమి ఇక్కడ ఆయన మాటలు విని డిసైడ్ చేయడం అని కాదండి. అక్కడ యూస్ చేసే వర్డ్స్ బట్టి, అక్కడ నెరేట్ చేసే ప్యాసేజ్లో ఉన్న అర్థాన్ని బట్టి. వెన్ ఎవర్ వీ స్టార్ట్ రీడింగ్ ఏ ప్యాసేజ్ మనం ఒక జోన్లోకి వెళ్ళిపోతాం. ఎలా అంటే ఆ ప్లేస్లో మనం ఉన్నట్టు, మనం చెప్తున్నట్టు, లేదా ఒక నెరేటివ్, ఒక ఆథర్ ఏదో చెప్తున్నాడు స్టోరీ అంటే ఆ స్టోరీ మనం చెప్తున్నట్టు. అంటే అది ఎలా ఉందో అలా చదువుతాం ఆ టోన్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బాధగా ఉన్న ఒక సెంటెన్స్ చదువుతుంది, షీ ఫెల్ట్ సో సాడ్ అంటే మనం సాడ్ని మనం ఫీల్ అవుతాం. సో మనకు ఆ టోన్ సాడ్గా ఉందని అర్థమవుతుంది. షీ ఫెల్ట్ సో హ్యాపీ, డిలైట్ఫుల్ అన్నప్పుడు షీ సో హ్యాపీ అనేది మనం ఫీల్ అవుతాం. సో దాన్ని బట్టి మనకు అక్కడ సిచ్యువేషన్ అనేది హ్యాపీగా ఉందా, సమ్ కమాండింగ్గా ఉందా, ఈజ్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ డిగ్రేడింగ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, పాజిటివ్గా ఉందా అని తెలుస్తుంది. సో వీ నీడ్ టు ఐడెంటిఫై దట్ అదర్ టోన్ బేస్డ్ ఆన్ దట్. అక్కడ సిచ్యువేషన్ బాధని రిప్రజెంట్ చేస్తుందా, హ్యాపీనెస్ని రిప్రజెంట్ చేస్తుందా, వాట్ ఎగ్జాక్ట్లీ అనేది మనకు తెలుస్తుంది. చెక్ ఫర్ నెగటివ్ కంజంక్షన్స్ అండ్ దీస్ వర్డ్స్ విల్ డెఫినెట్లీ రివీల్ ఏ చేంజ్. అంటే అక్కడ నేను ఏదైతే చెప్పానో లైక్ మాట్లాడే విధానాన్ని బట్టి ఆ ప్యాసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు అనేవి బయటపడతాయి. ఓకే, ఇటువంటి నెగిటివ్ కంజంక్షన్స్ తెలుసుకోవడం వల్ల కూడా మనకి స్టేట్మెంట్ని ఆథర్ సపోర్ట్ చేస్తున్నాడా లేదా దాన్ని రిజెక్ట్ చేసి మాట్లాడుతున్నాడా, దానికి అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నాడా అన్నది కూడా మనకి తెలుస్తుంది. సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఇంకా నెగిటివ్ క్వాలిఫైయర్ వర్డ్స్ ఇంకేమైనా ఉన్నాయా, దట్ క్రియేట్స్ డౌట్ అబౌట్ దట్. ఓకే, అంటే పెర్హాప్స్ అని కానీ, అపియర్స్ అని కానీ, సమ్ వాట్, ఇటువంటి వర్డ్స్, సీమ్స్ లైక్ అన్నామంటే వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్ దట్. పెర్హాప్స్ అన్నామంటే ఇట్ అపియర్స్ టు బి గుడ్ అన్నాం, బట్ వీఆర్ నాట్ టెల్లింగ్ ఇట్ ఈస్ గుడ్ అని మనం చెప్పట్లేదు, ఇట్ అపియర్స్ టు బి గుడ్. సో ఇట్లాంటి వర్డ్స్, ఇటువంటి చిన్న చిన్న వర్డ్స్ అనేవి మనకి ఆథర్ యొక్క మెయిన్ పాయింట్, ఆథర్ యొక్క ముఖ్య ఉద్దేశాలు అనేవి వీటన్నిటి ద్వారా మనకి తెలుస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఆన్సర్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ ప్రొవైడెడ్. మనకి క్వశ్చన్లో కొన్ని ఇస్తారు, మనం ఆన్సర్స్ కూడా క్వశ్చన్స్లో ఉన్న చిన్న చిన్న వర్డ్స్ బట్టి, ఆ యొక్క టెక్స్ట్ ప్రొవైడెడ్ దాన్ని బట్టి మనం పైన ఉన్న ప్యాసేజ్లో వెతుక్కొని మనం ఈజీగా ఆన్సర్ చేయడం అవుతుంది. డెవలప్ ఏ పర్స్పెక్టివ్ ఆన్ ద టోన్ అండ్ టెనర్ ఆఫ్ ద గివెన్ ప్యాసేజ్. ఏం లేదు, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనం ఏదైనా చెప్తున్నా వింటున్నా అందులో మనం ఊహించుకుంటాం. సో చెప్పే టోన్, అక్కడ మనం చదివే టోన్ బట్టి మన యొక్క ప్యాసేజ్లో ఆన్సర్ మనం పాజిటివ్గా ఇవ్వాలా, నెగిటివ్గా ఇవ్వాలా అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకే, ప్యాసేజ్ మీద పర్స్పెక్టివ్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రముఖి సినిమా అందరూ చూసే ఉంటారు. చంద్రముఖి స్టోరీ చదివి గంగా తనే చంద్రముఖిగా ఫీల్ అయిపోతుంది, అంటే షీఈస్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఇట్స్ ద సేమ్ వే. అంటే మనం ప్యాసేజ్ చదివి ప్యాసేజ్లా అయిపోవాలని కాదు, ప్యాసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం అవలంబించుకుంటున్నప్పుడు ఆ ప్యాసేజ్లో మనం నిలబడినప్పుడు మన ఆన్సర్ ఈజీగా పెట్టగలం అన్న ఉద్దేశంతో నేను ఇది చెప్పడం జరిగింది.
ద మోస్ట్ ఫాలోడ్ రూల్ ఇన్ ఆర్సీ సెక్షన్ ఈస్ టు అండర్స్టాండ్ వాట్ యూ రీడ్. అర్థమైంది కదండి. ముందు నుంచి నేను చెప్తుంది ఒకటేనండి, కాంప్రహెండ్ చేసుకోవడం, గ్రహించుకోవడం, అర్థం చేసుకోవడం, ఇంటర్ప్రెట్ చేసుకోవడం, మనకి మనం మైండ్ మ్యాప్ చేసుకోవడం. అర్థం చేసుకుంటేనే దాన్ని మనం డివైడ్ చేసి ఆన్సర్స్ని మనం డెవలప్ చేయగలుగుతాం. ఓకే, it will prove a boon for you if you are able to read fast. Nevertheless, speed is always secondary to understand below. Okay, సో నేను ఏమంటున్నానంటే, టూ రీడింగ్స్ అనేది మీరు 2 మినిట్స్ తీసుకోండి, 3 మినిట్స్ తీసుకోండి, ఎంతసేపట్లో చదువుతారనేది ఇంపార్టెంట్ కాదు. కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకున్నా పర్లేదు. చదివింది మీరు మైండ్కి ఎక్కించుకోవాలి, అర్థం చేసుకోవాలి, అప్పుడే మీరు క్వశ్చన్స్ మీదకి వెళ్ళాలి. చదవకుండా క్వశ్చన్స్ మీదకి వెళ్తే మీరు ఖచ్చితంగా రాయలేరు. అలాగే ఇంకొన్ని టిప్స్ అనేవి మనకి ఉన్నాయి. ఈ టిప్స్ అనేవి దేనికి అంటే, మన యొక్క స్పీడ్ని మనం పెంచుకోవడానికి. ఏంటి అంటే, రీడ్ క్వశ్చన్స్ ఫస్ట్. ప్యాసేజ్ చదువుతాం, అర్థం చేసుకుంటాం, ఆన్సర్ చేసేస్తాం. కొంతమంది ఓవర్ ఎక్సైట్మెంట్లో క్వశ్చన్ కూడా సగమే చదివి, ఇది అక్కడ చదివేశాను, ఓకే ఇదే ఆన్సర్ అయ్యి ఉంటుందని పెట్టేస్తారు. దట్ ఈజ్ ఆల్సో రాంగ్ థింగ్. క్వశ్చన్ని కంప్లీట్గా చదివితేనే అక్కడే ఒక ట్రిక్ ఉంటుందండి. ఎందుకంటే క్వశ్చన్ సగం చదివి ఆన్సర్ రాంగ్ పెట్టే ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఉంటాయి. ఎగ్జామినర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చినా ఇస్తాడు. క్వశ్చన్ కంప్లీట్గా చదవండి, ప్యాసేజ్ కంప్లీట్గా చదవండి, అప్పుడే ఆన్సర్ చేయండి. అన్నోన్ వర్డ్స్, ఓకే, మీకు ఏదైనా తెలియని వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తెలియని పదాలకు మీనింగ్ తెలియదు మీకు, అక్కడున్న కాంటెక్స్ట్ సహాయంతో మనం అర్థం చేసుకోవాలి. సమ్ వర్డ్ మనకి ఇచ్చాడండి, మనకు ఆ మీనింగ్ తెలీదు, కానీ ప్యాసేజ్ అంతా చదివాం, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలిసినప్పుడు అది దేనికి చెప్తున్నారు, ఓకే దీన్ని ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ వర్డ్ ఇట్ మైట్ బి సంథింగ్, అది మీరు కాంటెక్స్ట్ సహాయంతో అర్థం చేసుకోవాలన్నమాట. సో అలా అని చెప్పి తెలియని పదాల మీద ఎక్కువ టైం మీరు వేస్ట్ చేయకండి. తెలియని పదాలని ఖచ్చితంగా అక్కడ ఉన్న సందర్భానుసారం మీరు అర్థాన్ని దాన్ని డీకోడ్ చేసుకోవాలి. అలా అని టైం వేస్ట్ చేయకండి. నెక్స్ట్ చూసుకుంటే, డు నాట్ ఎస్యూమ్ ఎనీథింగ్. ఫర్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ మన ఎజంప్షన్స్ పనికి రావు. ప్యాసేజ్ కంప్లీట్గా చదవాలి. ఓకే, ద డేటా గివెన్ ఇన్ ద ప్యాసేజ్ ఈస్ ద ఓన్లీ ఇన్ఫర్మేషన్ దట్ నీడ్స్ టు బి యూజ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓన్లీ ఇన్ఫర్మేషన్ దట్ నీడ్స్ టు బి యూజ్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అంటే, మనకి ప్యాసేజ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లోంచి మాత్రమే మనం ఆన్సర్స్ తేవాలి. మీరు సొంతగా అజంప్షన్స్ చేసుకొని సొంత ఆన్సర్స్ ఇస్తే దట్ విల్ బి కంప్లీట్లీ అ మిస్ ఫ్రమ్ అవర్ ఎండ్. సాల్వ్ ద వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఫస్ట్. ఓకే, వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఎటువంటివి, మనకి సినోనిమ్స్ కానీ యాంటనిమ్స్ కానీ ఏదైనా వొకాబులరీకి సంబంధించి, లేకపోతే కోట్స్లో పెట్టి దీని యొక్క మీనింగ్ ఏంటో చెప్పండి అని అడిగినవి ఆన్సర్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఆ టైంని మీరు వేరే తెలియని క్వశ్చన్స్ మీద పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ యూజ్ ద ఎలిమినేషన్ మెథడ్. మీకు కొన్ని ఆప్షన్స్ నేను ఇందాక ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ప్యాసేజ్లో ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నప్పుడు ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ మనం ఎప్పుడైతే మన ఎగ్జాంపుల్స్ చేస్తామో ప్రతి టెక్నిక్ యూజ్ చేసి వీ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే, one of the major reasons why candidates tend to make errors in English section is because of options confusing. Yes, confusing గా ఆప్షన్స్ ఇస్తారు, సిమిలర్గా ఉండేవి ఇస్తారు, ఒకలాంటి అర్థాన్ని తెచ్చేవే ఇస్తారు. దానివల్ల మనం ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకే, ఈ రెండు ఒకలా ఉన్నాయి, ఓకే దీనికి రిలేటెడా, ఇది దీనికి రిలేటెడ్, మనకి మన ఓన్ ట్రిక్స్ యూజ్ చేసుకో. మన ఆ ఎలిమినేషన్ టెక్నిక్ ఎప్పుడు వస్తుందంటే, నువ్వు కంప్లీట్గా ప్యాసేజ్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఎలిమినేషన్ చేసుకోగలుగుతావు. ఇంప్రవైజ్ యువర్ రీడింగ్ స్కిల్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, కాంప్రహెన్షన్ అనేది మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేదండి ఒక సబ్జెక్ట్లా ఎప్పుడు చూడకూడదు. మన డైలీ లైఫ్లో ఇంగ్లీష్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్లా చూడకుండా దాన్ని మనం ఏదో ఒక సాధన నేర్చుకుంటున్నాము అనే ఒక ఉద్దేశంతో, వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్ అనే ఉద్దేశంతో చదివితే మనకి ఎక్కడా కష్టం అనిపించదు. మన రీడింగ్ స్కిల్స్, మన కమ్యూనికేషన్ స్కిల్స్, రీడింగ్ బాగా వచ్చినప్పుడు, మనకి వర్డ్స్ బాగా తెలిసినప్పుడు వీ విల్ బీ ఏబుల్ టు రైట్, వీ విల్ బీ ఏబుల్ టు బెటర్లీ పెర్ఫామ్. ఎవరి ముందైనా ప్రజెంట్ చేయగలుగుతాం మంచిగా, ఎవరి ముందైనా ప్రొఫెషనల్గా మాట్లాడగలుగుతాం. నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వెన్ యూ బికమ్ ఎన్ గుడ్ ఆఫీసర్ ఆర్ వెన్ యూ ఆర్ ఇన్ కార్పొరేట్స్, ఎనీథింగ్. ఫ్యూచర్లో మీరు ఏదైనా బిజినెస్ చేయాలన్నా మీరు మాట్లాడగలిగితే పెద్ద పెద్ద క్లయింట్స్తో ఇంగ్లీష్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మీ యొక్క రీడింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతాయి? వెన్ యూ రీడ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్యాసేజెస్, వెన్ యూ డూ మోర్ ప్రాక్టీస్. ఓకే,
సో ఒక్కొక్క వర్డ్ చదవకండి. ఒక్కొక్క వర్డ్ చదివి ఈ ముక్క లింక్ చేసుకుందాం ఆన్సర్ వచ్చేసిందంటే నో. రీడ్ ద ఎంటైర్ ప్యాసేజ్ అండ్ దెన్ ఓన్లీ ఆన్సర్. దిస్ ఇస్ ద థంబ్ రూల్ అండి. ఫోకస్ ఆన్ ఫస్ట్ అండ్ లాస్ట్ passage. The introduction and conclusion of the passage are the most important and may help with your questions like giving suitable topic for the passage, stating the passage's tone or summarizing the passage. మనకి ఎక్కువగా హెన్స్ ఇట్ హ్యాస్ బికమ్ సో ఆన్ సో అని కన్క్లూజన్లో ఏదో కన్క్లూడ్ చేస్తారు. అట్లా కన్క్లూడ్ చేసే విధానాన్ని బట్టి ఒకవేళ మనం ఏదైనా టైటిల్ ఇవ్వాలనుకుంటే టైటిల్ని మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి అని నీకు ఎంట్రన్స్లో ఎగ్జిట్లో నీకు చదవడం వల్ల అర్థమైపోతుంది. సో ఫోకస్ ఆన్ ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్స్ ఆఫ్ ద ప్యాసేజ్. ఇంతేనండి, ఇంకేమీ లేదు. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ఇట్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మనం నేర్చుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా విల్ అప్లికేషన్లో పెడతాం అండ్ ప్రాక్టీస్ చేస్తాం. సో దట్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. యూ కెన్ క్రాక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ comprehension passage. Okay, thank you so much.